హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి కళ్యాణ్ గురించి వైరల్ అవుతున్న కొన్ని అప్డేట్స్ గురించి అండ్ తనుజ గురించి. తనుజాని చూసి కళ్యాణ్ ఏం నేర్చుకోవాలి, తనుజాని చూసి కళ్యాణ్ ఇంకా నేర్చుకోవాలా, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎవరికి భయపడకుండా నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అది కళ్యాణ్ ఫ్యూచర్ కూడా చాలా అవసరం అవుతుంది. అండ్ తనుజాని చూసి కళ్యాణ్ చాలా వరకు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ విషయాలు ఏంటి అనేది చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం, క్లారిటీగా. వీడియో లెంత్ చాలా చిన్నదిగా ఉంటుంది, అయినా కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన 2-3 అప్డేట్స్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం వచ్చినా పర్లేదు, నేను క్లారిటీగా మాట్లాడాలనుకుంటున్నాను, అందుకని వీడియో చేయాలనుకున్నాను, అందుకే చేస్తున్నాను. వీడియో విన్నాక ఆలోచించండి, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మాత్రం ఆలోచించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, వీడియో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. అండ్ నలుగురు తెలిస్తేనే ఏంటి ఇది ఇలా జరుగుతుందా అని తెలుస్తుంది. అందుకని నేను లైక్ కంటే ముందు షేర్ అడుగుతున్నాను, షేర్ చేయండి. ఇది కళ్యాణ్ వరకు వీడియో వెళ్తేనే తను ఏం చేస్తున్నాడు అనేది తెలుస్తుంది, కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా మీ అందరికి తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక వీడియో సంగతికి వచ్చేస్తే, ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఒక 2 వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవేంటంటే కళ్యాణ్ గురించి. కళ్యాణ్ ఒక ఒక అమ్మాయి ఫ్యాన్ గర్ల్ అని ఒక యూఎస్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కళ్యాణ్ని ఓన్ బ్రదర్గా అనుకుంటుంది. ఆ అమ్మాయి లవ్ అనే ఒక ట్యాగ్, ఒక చిన్న లిటిల్ బిట్ లవ్ అనేది ఒక ఇది పెట్టి కళ్యాణ్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోని ఎందుకు వైరల్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. వైరల్ చేయొచ్చు, ఫ్యాన్స్ చేస్తున్నారు, కానీ అఫైర్ ఉన్నట్టుగా, అలా ఏదో లవ్స్ అన్నట్టుగా అలా అమ్మాయి ఓన్ బ్రదర్గా అనుకుంటుంది. ఆ అమ్మాయిని అస్సలు అమ్మాయికి కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇది ఈగోగా తీసుకుంటున్నారో లేకపోతే ఇంకేదోగా తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ అమ్మాయి ఓన్ బ్రదర్స్గా అనుకొని, తను యుఎస్ఏ అమ్మాయి కళ్యాణ్ని ఓన్ బ్రదర్గా, కళ్యాణ్ ఫ్యామిలీలో లాగా అనుకుంటుంది. ఆ అమ్మాయిని ప్లీజ్ ఎలాంటి ఇది చెయ్యకండి. అమ్మాయితో కళ్యాణ్కి ఎలాంటి ఇది చేయకండి. ఎలాంటి క్రియేషన్ చేసి, అంటే మీకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటున్నారా? తనకి సినిమా ఛాన్సెస్ రావాలి అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడున్న ఈగో సిస్టమ్కి సరిపోయినట్టుగా మావాడు కూడా మీలాగే, మీ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అని చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇది చాలా రాంగ్. అమ్మాయి చాలా మనల్ని ఓన్ బ్రదర్గా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఎలా తెలిసింది? మీకు కొన్ని తెలియదు, కొన్ని తెలియనట్టు మాట్లాడతారు, తెలియనట్లు. నేను 4-5 సార్లు ఎంక్వైరీ చేస్తేనే ఈ విషయం మాట్లాడతాను. ఇంకోటి, తనుజాని చూసి కళ్యాణ్ ఏం నేర్చుకోవాలి అని అంటున్నారు కదా. ఏంటక్క మీరు కళ్యాణ్ని తనుజాని చూసి నేర్చుకోవాలి అంటున్నారు? అవును, ఎస్. తనుజ ఎక్కడ ఎలా ఉండాలో, ఎంత మెచ్యూర్గా ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఒక హీరోయిన్ మెటీరియల్గా ఆలోచిస్తుంది. ఎంతవరకు ఎలా పంచెస్ వేయాలో, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అనేది తనకి బాగా తెలుసు. ఎవరిని చూసి సిగ్గుపడటం అనేది, ఎవరిని చూసి ఎవరితో ఎక్కువగా ఉండటం అనేది, అంటే తనకి ఎంతవరకు మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు హుందాగా ప్రవర్తించాలి అనేది తనుజకి తెలిసినట్టు కళ్యాణ్కి ఇంకా తెలియట్లేదు. నిన్నటిదాకా నేను కళ్యాణ్కి ఎక్కువ తనుజ గురించి కన్నా కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పానని చాలా మంది అంటున్నారు. కానీ ఇది అలా కాదు, నాకు బాధేసి చెప్తున్నాను. ఎక్కడ కళ్యాణ్ ఫ్యూచర్ని వీళ్ళే ఇది చేస్తారా అని. ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక ఫ్యాన్ గర్ల్, ఆ అమ్మాయి మన బిగ్ బాస్ కూడా వెళ్ళింది. ఆ అమ్మాయి ఏదో క్రష్ ఉంది అని అంటున్నారు. అక్కడ కళ్యాణ్ ఏదో సిగ్గుపడుతున్నట్టుగా, ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నట్టుగా దాన్ని వైరల్ చేసేసి, మై డ్రీమ్ గర్ల్, మై బుజ్జికొండ డ్రీమ్ గర్ల్, ఏంటి ఇదంతా ఇలా పెట్టేసి, ఆ అమ్మాయి ఏదో ఒక సాంగ్ పెట్టుకొని ఏదో ఒక ఫ్యాన్ గర్ల్గా ఏదో పెట్టుకుంటే, దాన్ని కూడా ఏదో కళ్యాణ్కి లవ్ ఉన్నట్టు ఇలా చేయటం అనేది నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదంటే, చాలా మంది ప్రొడ్యూసర్ కానీ, చాలా మంది కానీ చూస్తుంటారు. ఏంటి ఇప్పుడు వచ్చిన ప్రతి అమ్మాయికి మీరు ఇలా ఒక ఫ్యాన్ గర్ల్ అయినా కూడా ఇలా వీడియో తిప్పేసి, మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ నేను ఒప్పుకుంటాను, కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ కళ్యాణ్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించారా? తను అక్కడ ఎందుకు సిగ్గుపడుతున్నాడు? కళ్యాణ్ ఎందుకు సిగ్గుపడుతున్నాడు? తన జర్నీ గురించి చెప్తూ, తన ఇంట్లో హౌస్లో జర్నీ గురించి చెప్తూ, తను ఏదో సిగ్గుపడ్డాడు, రిసీవ్ చేసుకున్నాడు, బాగా తీసుకున్నాడు అని అంటే, మీరు దాన్ని చిలువలు పలవలు చేసి ఇది చేయటం నాకేం నచ్చలేదు. ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్కి వస్తే తనూజ గురించి ఆయన ఒక నువ్వే కావాలి సినిమాలో ఉన్నాడనమాట. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో ఆసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తనుజ గారి గురించి ఒక మాట చెప్పాడు. ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్లో అమ్మాయిని కొట్టిన అమ్మాయి లేరు. అమ్మాయి ఎంత అంటే, ఆ సీరియల్ ఒకటి చేసినప్పుడు మన తెలుగు డైరెక్టర్ ఆమెను దాన్ని పిలవండి అని ఏదో ఒక బ్యాడ్ లాంగ్వేజ్లో అన్నారంట. షూటింగ్నే ఆపిచ్చేసిందంటే, షూటింగ్నే ఆపిచ్చేసి మీరు నన్ను బ్యాడ్గా ఎందుకు పిలుస్తారు?
ఎందుకు పిలుస్తారు? నేనేం చేశానని మీరు నన్ను పిలుస్తారు అట్లా అని తనూజ అంత సెల్ఫ్ రెస్పెక్ట్‌గా గాని, ఆ షూటింగ్ ఆయనొచ్చి మళ్ళీ సారీ చెప్పేదాకా తను తీసుకున్న స్టాండ్ అలా ఉంది. కళ్యాణ్ కూడా చాలా నేర్చుకోవాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు అంటే తను ఒక హీరో అవ్వాలని అనుకుంటున్నాం మనమంతా. ఇప్పుడు 'నాని' ఫస్ట్‌లో ఎలా ఉండేవాడు? ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఇది చేయాలో అంతవరకే మాట్లాడేవాడు. అంతేకాని అసలే తనకి అందరి మీద అది అక్కడేంటి హౌస్‌లో అమ్మాయిలు పిచ్చోడా అని ఒకటుంది. అలాంటి పడినప్పుడు బయట తను ఎంత అమ్మాయిలతో చాలా కేర్‌గా ఉండాలి. అది తనూజ మరి నేర్పించిందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు నేర్చుకున్నాడు అని అనుకుంటున్నాను. బట్ నిన్న ఆ వీడియో చూసినప్పుడు నాకు మాట్లాడాలనిపించింది. కే ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్సో, కే ఫ్యాన్సో మరి ఈ వీడియోని ఎవరు తిప్పుతున్నారో, ఎవరు వైరల్ చేస్తున్నారో వాళ్ళకి తను మీకు తనేమి కే లవ్స్ కాదు. కే క్రష్. కేని క్రష్ చేసుకుంది. ఆమెకి కే మీద క్రష్ ఉంది అంతే. అంతేకాని మీరేదో ఊహించుకున్నట్టుగా చిలవల పలవలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇదొక మ్యూచువల్ ఫ్యాన్‌గా చెప్పట్లేదు. కళ్యాణ్ మంచి కోరే అమ్మాయి. ఆ అమ్మాయిగా చెప్తున్నాను. ఎందుకంటే తనూజ ఇప్పటికి 12 సంవత్సరాల ఇండస్ట్రీకొచ్చి 17 సంవత్సరాలవుతున్నా కూడా తనకి ఇంత పేరు ఎట్లా వచ్చిందంటే తనుండే తీరుని బట్టి. తను ఎక్కడ ఎలా ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉంటుంది. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో ఏ హీరోతో గాని, ఏ యాంకర్‌తో కానీ, ఎక్కడితో గాని ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది. కళ్యాణ్‌కి అది ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. ఈ అంటే తను మంచోడు. చాలా అమాయకుడు. చాలా కేర్ చూపిస్తాడు. చాలా ఇది చూపిస్తాడు. కానీ ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది ఇంకా తెలియాలి. ఒక అమ్మాయి రాగానే సిగ్గుపడతా మాట్లాడటం ఇవన్నీ తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యూచర్ ముఖ్యం కాబట్టి. ఏమైనా సరే తనూజని చూసి కళ్యాణ్ ఇంకా చాలా చేంజ్ అవ్వాలి. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎవరి సహాయం లేకుండా ఒక హీరోగా ఎదగాలంటే తను ఇంకా చాలా రిజర్వ్డ్‌గా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కొంతమంది కే ఫ్యాన్స్‌కి నచ్చదు. నచ్చకపోయినా పర్లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు షేర్ చేయండి. నచ్చని వాళ్ళు మీరు లైక్ కూడా చేయక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. మీ ఇష్టం మామూలుగా వెళ్ళిపోండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటే మీ ఇష్టం పెట్టుకోండి. నేనైతే ఇది కళ్యాణ్ మంచి గురించే మాట్లాడుతున్నాను. ప్లీజ్ కే ఫ్యాన్స్ కానీ ఇలాంటి వీడియోలని వైరల్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. ఆ అబ్బాయి ఫ్యూచర్‌ని మనసులో పెట్టుకొని ఏదైనా షేర్ చేసేటప్పుడు షేర్ చేయండి. ఏదైనా వైరల్ చేసేటప్పుడు వైరల్ చేయండి. అంతే నేను చెప్పేది. ఏదైనా సినిమా ప్రొడ్యూసర్ చేసేవాళ్ళు చాలా వరకు బాగా ఎక్కువ థింక్ చేస్తుంటారు. ఏంటి ఈ అబ్బాయికి ఏం పేరుంది? ఎలా ఉన్నాడు? ఏంటి అనేదంతా చూస్తుంటారనమాట. అది అనమాట నేను సంగతి చెప్పాలనుకున్నాను. ఇక తనూజ అయితే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్‌లో ఆయన చెప్పినప్పుడు గ్రేట్ అనిపించింది నిజంగా తనూజ గారు. హ్యాట్స్ ఆఫ్. ఒక అమ్మాయిగా చాలామంది నేను ఎందుకు అంటారు. నువ్వెందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకొని వెంటనే వాటికి రిప్లై ఇస్తావంటే, నేనే తప్పు చేయనప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను నా మీద స్టాండ్ తీసుకుంటాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను స్టాండ్ తీసుకొని నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఇగ్నోర్ చేయడానికి నేనేమన్నా తప్పు చేశానా? బ్యాడ్ చేశానా? చేయలేదు కదా! అప్పుడు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదనమాట సంగతి. అందుకని నాకు తనుజ గారిని చూసి కళ్యాణ్ ఇంకా చాలా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్న హార్ట్ సింబల్ అనే కామెంట్ పెట్టండి.